రైట్ అడుగుదాం. ఎస్, మనతో పాటు బెదినర్ శ్రీనివాస్ గారు కూడా జనసేన నాయకులు. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. వస్తాను మీ దగ్గరికి. ఒక విజయభాస్కర్ రెడ్డి గారు వాయిస్ తీసుకుని వస్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు లెక్కలతో సహా చెప్పారు. ఇప్పుడు ఆ లెక్కలకి కూటమి సర్కారు ఏం చెప్తుందో, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు కూడా మీరు విన్నారు. కేవలం వాళ్ళు జనాలు మభ్యపెట్టడానికి మాత్రమే ఆ లెక్కలు మొత్తం మార్చారు, లెక్కలు ఇవి అని వీరు చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? 100% మసిబూసి మారేడుగా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదండి. ఫస్ట్ పాయింట్. రెండోది, శేఖర్ రెడ్డి గారు చెప్పారు, మా లోకేష్ బాబు నిప్పు కణము అగ్ని కీలకం మాడిపోకుండా చూసుకోమనండి వాటిలో పడి. అంతేగాని ఆయన నిప్పు కణము అగ్ని కీలకం ఈ కీలకాలన్నీ మాడిపోయినాయండి. మూడో విషయం, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు సీఎం చేసిన అనుభవం ప్లస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవం, ఇంకా రాజకీయ చరిత్ర 50 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అని అన్నారు. ఆయన రాజకీయ చరిత్ర మొత్తం అబద్ధాలకు అంబాసిడర్. వాస్తవాలు ఎక్కడన్నా నాడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి నిజం చెబితే తల 1000 ఒక్కలవుద్ది, ఒక్కసారైనా నిజం చెప్పండి అని ఆయన ఎన్నోసార్లు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించినటువంటి మాట. దాన్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించరు. అది ఒక విచిత్రం. సరే, ఇప్పుడు బడ్జెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దిగేటప్పటికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నమాట వాస్తవం. అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పారు. అంతకు ముందు అధికారంలోకి రాకముందు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఈ రకంగా ప్రచారం చేసుకున్నారు. మీరు లాభపడ్డారు తప్ప, అది కూడా అబద్ధాలే. అబద్ధాలు ప్రచారం చేసి తెచ్చుకున్నందుకు కూడా మేమేం బాధపడ్డాం. సరే, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, ఏదో ఒక పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అధికారంలో తీసుకొచ్చిన తర్వాత అధికారం అనుభవించాలా? అనుభవించే నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు? బడ్జెట్లో ఏ రకమైనటువంటి బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు 2024లో దిగేటప్పటికి 38,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటే 2024-25కి 60,000 అయింది. 25-26 ఈ 10 నెలల కాలంలో 80,000 కోట్లు అయింది. ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి ఆ లోటు? అదేవిధంగా ద్రవ్య లోటు అప్పులు కలిసి ఎంత పర్సెంట్ పెరిగిందండి? దాదాపు 50% పెరిగింది. ఆ 50% పెరిగిన దాంట్లో అది మరి చంద్రబాబు నాయుడు గారు అది మసిపూసి మారడిగా చేసి ఏదో లెక్కలు చెప్పడం అది అబద్ధం కాదా? అంటే మీరు అప్పుడు మీరు ఖర్చు పెట్టిన పథకాలకు సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడ లెక్కలు చూపలేదు, కేవలం అప్పు మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు తీసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే మాకు ఇంత అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు 2,57,000 కోట్లు అప్పు చూపించారు కదండి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా ఆయన చెప్పిన శేఖర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటికి అప్పులు కట్టుకోవాలి కదా, వడ్డీలు కట్టుకోవాలి కదండి. అదే కాకుండా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి ఇబ్బంది పడింది. మనం అందరం చూస్తానే ఉన్నాం, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తానే ఉంటారు. ఆ కోవిడ్ టైంలో కూడా పర్సంటేజ్ ఎంత పెరిగినాయి ఎంత తగ్గినాయి అనేది ఇప్పుడు దానికి అప్పుడు దానికి టాలీ చేసి చూస్తే డబల్ పెంచారు. ఇప్పుడు మరి ఏమన్నా ఒక పథకం అన్నా ఇచ్చారా? ఒక్క పథకం కూడా ఇచ్చిన సందర్భం లేదు. ఒక్కటన్నా పూర్తి చేశారా? ఒక్కటి పూర్తి చేసిన సందర్భం లేదు. వాళ్ళు చెప్పినటువంటి 6 పథకాల్లో నిరుద్యోగ వృత్తి అసలు ఊసేలేదు. 18 నుంచి 60 మహిళలకి 1,500 కాడికి అసలు ఆ ప్రశ్నే ఉద్భవించట్లేదు. అసలు ఆ ప్రశ్న ఉద్భవిస్తే డబ్బులు లేవని అసలు నాన్న అచ్చెన్నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇకపోతే బీసీ మహిళలకి 4,000 చొప్పున సంవత్సరానికి 45,000 ఇస్తా ఉన్నారు. అది అసలు ఎక్కడో తెలిసిపోయి చెత్తపుట్లో పడేశారు. మీరు అమలు చేసి అప్పులు చేస్తే తప్పు లేదు. అమలు చేయకుండా సంపద సృష్టి అంటూ సంపద లూటీ చేస్తున్నారు. ఈ రకంగా అప్పులు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి అవసరమైన వాళ్ళకు, వాళ్ళ బినామీలకు దోచిపెట్టడం తప్పితే రెండో మార్గం అవ్వట్ల. అసలు ఇంత అప్పు నువ్వు ఒక్క పథకం అన్నా సక్రమంగా నెరవేర్చావా? పెన్షన్లు చూసాం, 68 లక్షలు 66 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు
దాంట్లో 6 లక్షలు 7 లక్షలు తగ్గించారు. రైతుల విషయంలో 6 లక్షలు 8 లక్షల మంది రైతులకు తగ్గించారు. మీరు ఏది సక్రమంగా పూర్తి చేశారు చెప్పండి. ఎస్ మాట్లాడదాం ఒక్కొక్కటి పథకం అన్నారు. విజయభాస్కర్ గారు ఒక్కొక్క అంశం గురించి సక్రమంగా మాట్లాడదాం. పూర్తి అంటే చేసి అప్పుడు ఇచ్చేశారు. పరిష్కారం కాని సమస్యలు చాలా మిగిలిపోయినాయి. వాటి పరిష్కారం దిశగా కాదు, అప్పుడు పరిష్కారం కాని సమస్యలు చాలా మిగిలిపోయాయి 5 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు. వాటి పరిష్కారం దిశగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని జరగడం కామన్. కానీ వీటిని ఆశ్రయంగా చేసుకుని మీరు దాన్ని ఎత్తినప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి ఏం చెప్తారు? కరెక్టే సార్. ఏం అభివృద్ధి ఒక్కటి చెప్పమానండి. ఒక్కటి వాళ్ళు అభివృద్ధి చేసింది ఏంటో చెప్పమండి. నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 6 లక్షలు కదా 1 లక్ష ఉద్యోగాలు చూపించినట్టు లిస్ట్ అనౌన్స్ చేయమనండి. ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏందండి? రైట్ కొత్తగా తీసుకొని అది పూర్తి చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. ఇవాళ లేని విషయాన్ని రేపు మాట్లాడదాం, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. మీరు లేవనెత్తిన ప్రశ్నలకే సమాధానాలు అడుగుతున్న ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. సో మీకేమనిపిస్తోంది? ఒక్కటని కాదు, ఇసుక, మట్టి, సిలికాన్, క్వార్జ్, లాటరైట్, గ్రానైట్ ఇలా ప్రతి దాంట్లోనే అక్రమాలు ఆరోపణలు జరుగుతున్నాయి. మొత్తం అందరూ దోచేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా అసెంబ్లీలో ప్రశ్నించాల్సింది పోయి జనసేన నేతలు జాకిలి పెట్టి లేపుతున్నారు. ఏంటి మీరు జాకిలి పెట్టి లేపుతున్నారా? మేము ఒక్క నిమిషం వస్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు వస్తాను. శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను.